ప్రజాపాలన దరఖాస్తులను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సంగారెడ్డి కలెక్టర్ శరత్. ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుందని, ప్రజలు మోసపోవద్దని స్పష్టం చేశారు. ఇక సదాశివపేటలోని ఆరూరులో ప్రజాపాలన రెండో రోజు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ శరత్ కోరారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. పథకం దీంట్లో మీకు తెలుగులో రాసి పెట్టున్నారు. దయచేసి మీ ఇంట్లో మీకు ఆల్రెడీ దరఖాస్తులు కూడా ప్రతి ఇంటికి గడప గడపకి అందుబాటులో ఉంచడం జరిగింది. మీ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని దీంట్లో మీరు ఏది అప్లై చేయదలుచుకున్నారు. దీంట్లో ఆల్రెడీ రైతు బంధు, రైతు భరోసా కింద మనకు ఆల్రెడీ కొంత మీకు వస్తూ ఉందనుకోండి, అది మళ్ళీ అప్లై చేసే అవసరం లేదు. అంటే భూమి ఉన్న వాళ్ళకి అది అప్లై చేస్తారు, అది టిక్ కొట్టడం. అదేవిధంగా పెన్షన్ వస్తూ ఉంది, ఆ పెన్షన్ వస్తూ ఉంటే అక్కడ మళ్ళీ పెట్టే అవసరం లేదు. ఎవరికైతే పెన్షన్ రాదో అది చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మహాలక్ష్మి పథకం, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అక్కడ టిక్ కొడతారు. గ్యాస్ సిలిండర్ గురించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అక్కడ టిక్ కొడతారు. దెన్ దాని గ్యాస్ కనెక్షన్ నంబర్ కానీ, సరఫరా కంపెనీ పేరు కానీ, అండ్ ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు మీ ఇంట్లో వాడుతున్నారు, అలా ప్రతి ఒక్కటి తెలుగులో రాసి పెట్టింది. దయచేసి ఈ దరఖాస్తులు కూడా మేమే ఉచితంగా మీకు పంపిణీ చేస్తూ ఉన్నాం. దయచేసి జిరాక్స్ సెంటర్ ఇచ్చాడు, ఇంకొకరికి ఇచ్చారు, ఆ డబ్బుకి తీసుకున్నారు, దయచేసి అలాంటివి తీసుకోకండి. వాళ్ళ మీద కూడా చర్య